హాయ్ ఫ్రెండ్స్, నేను తోటకూర పకోడీ చేస్తున్నా అండి. మీకు ఒకసారి చెప్పాను కదా వీడియోలో తోటకూర పకోడీ చేస్తానని. దానికోసం అండి తోటకూర ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ ఒక 4-5 అండి కట్ చేసుకున్నాను పొడవుగా. ఇలా మిరపకాయలు కొన్ని అండి తీసుకున్నాను. కరివేపాకు ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటున్నా అండి. కొంచెం పసుపు వేసుకుంటున్నా. జీలకర్ర 1 స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుందామండి, తగినంత వేసుకుందాం. కారం వేసుకుంటున్నా అండి, ఒక 1½ స్పూను. ఇది జొన్న పిండి అండి, జొన్నలు ఆడించిన పిండి వేసుకుందామండి. ఈ పిండి వచ్చేసి మొక్కజొన్న గింజల పిండి అండి. ఈ పిండి కొంచెం వేసుకుంటున్నాను. నేను శనగపిండి వాడట్లేదండి. ఈ ప్లేస్లో శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. నేను తినకూడదని చెప్పి ఈ పిండి యాడ్ చేసుకుంటున్నా అండి. నాకు చిన్న సర్జరీ అయింది, అందుకే అండి. ఇదిగోండి, కొంచెం యాడ్ చేసుకుందాం. మొత్తం కలిసేలాగా కలుపుకొని వాటర్ వేసుకుందామండి. బియ్యం పిండి కూడా కొంచెం వేసుకోవచ్చండి, బట్ నేను వేయట్లేదు. ఈలోగా పెనం పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందామండి. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకోవాలి గట్టిగా. ఆయిల్ వీటెక్కిందండి, ఇప్పుడు వేసేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అవైలబుల్ లేదు, అందుకే వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే కనుక వేసేసుకోండి. వేసేసుకుందామండి. ఒకసారి తిప్పుకుందామండి. రెడీ అయిపోయిందండి, తీసేసుకుందాం. అండి రెడీ అయిపోయినాయి పకోడీ. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇంకొక వాయి వేసుకుంటానండి నేను. తిప్పుకుందామండి. ఇదిగోండి, రెడీ అయినాయి. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉన్నాయండి. మొక్కజొన్న పిండితో చాలా టేస్ట్గా ఉందండి. ఈ విధంగా తోటకూర కనుక దొరికితే ఈ విధంగా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా కుదురుతుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.